హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము వీక్లీ ఎంసీక్యూ కరెంట్ అఫైర్స్ లాస్ట్ సండే మనము ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇక్కడ చూద్దాం. ఇది సెప్టెంబర్ 3rd వీక్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద ఎంసీక్యూ డిస్కషన్ అండి. ఇందులో మనము ఆ సెప్టెంబర్ 3rd వీక్లో కవర్ చేసిన ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి కొన్ని ఎంసీక్యూస్ని ప్రిపేర్ చేసి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ సండే మనము ఆ వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద ఎంసీక్యూ ప్రిపేర్ చేసి డిస్కస్ చేస్తూ ఉంటాము. ఓన్లీ క్వశ్చన్స్ ఈ సండే ఇవ్వడం జరిగింది. ఎవ్రీ సండే క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ రెండు కూడా మనము వీడియో చేసి ఇవ్వడం జరుగుతుంది. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో రియట్లు క్రింది వాటిలో దేనిలో పెట్టుబడులు పెట్టవచ్చు? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ కి సంబంధించి మనము లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అంటే ఏంటండి? ఇది ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ దేని మీద జరుగుతుంది? రియల్ ఎస్టేట్ వెంచర్స్ మీద, వాటి మీద జరుగుతుంది. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ లో ఉండే ఈ పూల్డ్ అమౌంట్ అనేది ఈ క్రింది వాటిలో దేని మీద పెట్టుబడులు పెట్టవచ్చు? సింపుల్ గా మనము ఇన్ కేస్ అసలు మనకి ఈ క్వశ్చన్ గురించి ఏమీ తెలియదు అని అన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ వెంచర్స్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ మీద మనము పెట్టుబడులు పెట్టడం. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు. సో మనకి 1 and 3 ఖచ్చితంగా ఉండాలి అనేది అర్థమవుతుంది. అంటే ఇది కంప్లీట్ గా మనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇక్కడ మనకి 1 and 3 ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి బిని ఎలిమినేట్ చేయవచ్చు, అలానే ఏని కూడా ఎలిమినేట్ చేయవచ్చు. అయితే సి అవ్వాలి, లేదు అంటే డి అవ్వాలి. సెకండ్ వన్ చూడండి. వ్యవసాయ భూముల మీద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ ఈ రియట్స్ నుంచి పెట్టుబడులు పెట్టవచ్చా లేదా చూద్దాం. ఇక్కడ చూడండి, రియట్ అనేది ఇన్వెస్టర్స్ పూల్డ్ అమౌంట్ ని మనము ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ లో పూల్ చేస్తారు. దానిని మనకి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో పెట్టుబడి పెడతారు. ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసి అమ్మడం కాదు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసి దానిని ఆపరేట్ చేయడం, ఆపరేట్ చేసిన తర్వాత వచ్చే రెంట్ ని ప్రాఫిట్స్ రూపంలో అండ్ డివిడెండ్స్ రూపంలో వీళ్ళు పంచుకోవడం. సో ఈ పెట్టుబడులు దేని మీద పెట్టొచ్చు? మాల్స్, ఆఫీస్ స్పేసెస్, వేర్ హౌసెస్, హోటల్స్, అపార్ట్మెంట్స్ ఇలాంటి వాటి మీద పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అలానే వేకెంట్ ల్యాండ్స్ మీద ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ నుంచి పెట్టుబడులు పెట్టలేము. కాబట్టి సెకండ్ వన్ అనేది రాంగ్ అవుతుంది. మనము స్టార్టింగ్ లోనే సెకండ్ వన్ ని ఎలిమినేట్ చేస్తే ఏ, బి, డి ఈ 3 ఆప్షన్స్ ని తీసేస్తాము అండ్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా రియట్స్ ద్వారా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇందులో వచ్చిన ప్రాఫిట్స్ ని డివిడెండ్ రూపంలో అట్లీస్ట్ 90% ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బ్యాక్. ఖచ్చితంగా ఈ రెంటల్ ఏదైతే వస్తుందో ఈ ప్రాఫిట్స్ అనేవి 90% తిరిగి ఇన్వెస్టర్స్ కి డివిడెండ్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది రియట్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ రియట్స్ ని ఎవరు మేనేజ్ చేస్తారు అండి? సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అనేది మేనేజ్ చేస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన బోన్ 02 క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఈ బోన్ 02కు సంబంధించి లాస్ట్ వీక్ క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఒక న్యూ మెడికల్ ఇన్వెన్షన్ గా దీనిని మనము డిస్కస్ చేసాము. అసలు మనకి ఈ క్వశ్చన్ గురించి ఏమీ తెలియదు. రియల్ టైమ్ ఎగ్జామ్ లో మనకి కొన్ని సందర్భాలలో పూర్తిగా అవగాహన లేని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. దానిని ఎలా ట్యాకిల్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ బోన్ 02 గురించి మనం ఎప్పుడు వినలేదు. జస్ట్ బోన్ 02, బోన్ అంటే ఎముకలకు సంబంధించింది, ఆర్థోపెడిక్. సో జన్యు సవరణ కాదు, క్యాన్సర్ కి దీనికి సంబంధం ఉండదు, టీకా డెలివరీ కూడా కాదు. మనకి తెలియకపోయినా ఒకవేళ 50-50 ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. సో ఆటోమేటిక్ గా బోన్ కి ఆర్థోపెడిక్ కి మనకి నియర్ బై రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఈ బోన్ 02 అనేది బయోడిగ్రేడబుల్ ఆర్థోపెడిక్ గ్లూ అనేది మనం ఇక్కడ బి కరెక్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయా అంటే చెప్పలేమండి. కొన్ని సందర్భాలలో మన అంచనా రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ రియల్ టైమ్ ఎగ్జామ్ లో కొన్ని చోట్ల రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎనీహౌ ఈ బోన్ 02 గురించి డీటెయిల్స్ మనం చూద్దాము. ఈ బోన్ 02 అనేది ఒక బోన్ గ్లూ, అంటే ఈ ఆర్థోపెడిక్ బయోడిగ్రేడబుల్ బోన్ గ్లూ అండి. ఇటీవలే దీనిని చైనీస్ రీసెర్చర్స్ డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? విత్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ ఈ ఆర్థోపెడిక్ ఫ్రాక్చర్స్ ని హీల్ చేయడం. సో ఇక్కడ ఈ బోన్ గ్లూ అనేది కేవలం 2 నుంచి 3 నిమిషాలలోనే ఫ్రాక్చర్స్ ని హీల్ చేస్తుంది. దీనిని ఎవరు అభివృద్ధి చేశారు? డెవలప్డ్ ఎట్ సర్ రన్ షా హాస్పిటల్, జెజియాంగ్ యూనివర్సిటీ, చైనా.
చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు ఈ బయోడిగ్రేడబుల్ ఆర్థోపెడిక్ గ్లూని డెవలప్ చేశారు. ఈ గ్లూ ఏ విధంగా వర్క్ చేస్తుంది అండి, దీనిని సర్జియన్స్ డైరెక్ట్ గా బోన్ ఫ్రాక్చర్స్ ఫ్రాగ్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో దాని మీద అప్లై చేస్తారు. బాండింగ్ టైం 2 నుంచి 3 నిమిషాలలో ఇది ఆ పీసెస్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హోల్డ్ చేస్తుంది. అండ్ 2-3 మినిట్స్ లో ఈ హీలింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. దీని యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటి, అబ్జార్ప్షన్. ఫుల్లీ బయోడిగ్రేడబుల్ ఇన్ 6 months, మీనింగ్ ద బాడీ సేఫ్లీ అబ్జార్బ్స్ ఇట్ వితౌట్ నీడింగ్ ఇంప్లాంట్ రిమూవల్ సర్జరీ. మనకి ట్రెడిషనల్ వేలో కొన్ని స్టీల్ రాడ్స్, స్టీల్ ప్లేట్స్ లాంటివి అమర్చాల్సి ఉంటుంది. విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఈ స్టీల్ ఇంప్లాంట్స్ ఎప్పుడైతే పెట్టామో ఈ హీలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ స్టీల్ రాడ్స్ కానీ ప్లేట్స్ కానీ రిమూవ్ చేయడానికి ఇంకొక సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ బోన్ గ్లూ అప్లికేషన్ ద్వారా అటువంటి అవసరం ఏ విధంగానూ ఉండదు. మెటీరియల్ టైప్ గురించి చూస్తే బయో కంపాటబుల్ అండ్ బయో రిసోరబుల్ కంపోజిట్ మెటీరియల్, కానీ ఎగ్జాక్ట్ కెమికల్ కంపోజిషన్ ఇంకా పూర్తి స్థాయిలో రివీల్ కాలేదు. ఇది బోన్ 02కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాంట్రియాల్ ప్రోటోకాల్ ప్రకారం ఓజోన్ క్షీణతకు కారణమయ్యే పదార్థాల జతలను మరియు వాటి నియంత్రణ చర్యలను పరిగణించండి. మాంట్రియాల్ ప్రోటోకాల్కి సంబంధించి వియన్నా ఒప్పందం గురించి మనము లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇటీవల 40 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వియన్నా ఒప్పందానికి మనము డీటెయిల్గా ఈ టాపిక్ని డిస్కస్ చేసాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ మ్యాచ్ ఏదో మనం చూద్దాము. స్టేట్మెంట్ 1 చూడండి. క్లోరోఫ్లోరో కార్బన్లు. ఎస్, వియన్నా కన్వెన్షన్ అనేదే మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ ని ఎలిమినేట్ చేయడం కోసం, అరికట్టడం కోసం తీసుకున్న ఒక ఒప్పందం. 1985లో ఈ వియన్నా ఒప్పందం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉండాలి అని, అంటే ఒప్పందం అంటే అన్ని దేశాలు అంగీకరిస్తాయి, ప్రోటోకాల్ అంటే ఏ విధంగా దానిని అమలు చేయాలి అనేది ఒక గైడెన్స్ మెకానిజం లాగా మనం చెప్పవచ్చు. వియన్నా ఒప్పందంలో ఏమనుకున్నారు, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ని అరికట్టాలి. ఓకే, అక్కడ వరకు ఫైన్. ఏ విధంగా వాటిని అరికట్టాలి అనేది 1987 మాంట్రియాల్ ప్రోటోకాల్లో వివరించడం జరిగింది. దీని ప్రకారం క్లోరోఫ్లోరో కార్బన్స్ ని అరికట్టాలి అని మాంట్రియాల్ ప్రోటోకాల్లో నియంత్రించడం జరిగింది. వైసిఎఫ్సిస్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ని ఎందుకు ఇక్కడ ఎంచుకోవాల్సి వచ్చింది? ఇవి స్ట్రాంగ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అండి. ఇక్కడ చూద్దాం, మనకి ఓజోన్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి స్ట్రాటోస్పియరిక్ ఓజోన్, ఇది గుడ్ ఓజోన్. అలానే బ్యాడ్ ఓజోన్ కూడా ఉంటుంది, దీనినే ట్రోపోస్పియరిక్ ఓజోన్ అని పిలుస్తారు. ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? సూర్యరశ్మి సమక్షంలో నైట్రోజన్ ఆక్సైడ్స్ మరియు వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రసాయన చర్య జరిపినప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది బ్యాడ్ ఓజోన్ అండి. దీని వలన పర్యావరణ సమస్యలతో పాటు ప్రజల ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. స్ట్రాటోస్పియరిక్ ఓజోన్ అనేది గుడ్ ఓజోన్. O3 మనకి ఈ చర్య మనకి తెలుసు, O2+O, O3 అనేది ఫామ్ అవుతుంది. ఇది సూర్యకిరణాలలోని అల్ట్రా వైలెట్ రేస్ ని ఫిల్టర్ చేస్తుంది. అంటే దీనిలోని హార్మ్ఫుల్ యూవీ రేస్ ని ఇది ఫిల్టర్ చేసి భూమి మీదకి రాకుండా కాపాడుతుంది. అయితే ఇటీవల కాలంలో ఈ ఓజోన్ పొరకు కొంత హోల్ అనేది ఏర్పడింది. భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగితే ఓజోన్ పొర పూర్తిగా మాయమవుతుంది అని గ్రహించారు. కాబట్టి దాని మీద పరిశోధనలు జరిపారు. ఈ డిప్లీషన్ కి మేజర్ గా క్లోరోఫ్లోరో కార్బన్స్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏ విధంగా ఇది కారణమవుతుంది అండి? ఈ సిఎఫ్సిస్ కానీ హెచ్సిఎఫ్సిస్ కానీ హాలోన్స్ ఇవన్నీ కూడా డిప్లీషన్ సబ్స్టెన్సెస్. ఎప్పుడైతే O3తో చర్య జరిపినాయో ఇది O2+ClOగా ఫామ్ అవుతుంది. అలానే ఇక్కడ ఉండే నేసెంట్ ఆక్సిజన్ ఓని కూడా ఈ ClO రియాక్ట్ అవుతూ ఉంటుంది. తద్వారా క్లోరిన్ ప్లస్ ఆక్సిజన్ ఇక్కడ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆక్సిజన్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది, O3 ఓజోన్ కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ని అరికట్టడం కోసమే మాంట్రియాల్ ప్రోటోకాల్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ మ్యాచింగ్ అనేది కరెక్ట్. సెకండ్ వన్ చూడండి. హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్లు 1992 కోపెన్హాగన్ సవరణ కింద దీనిని నియంత్రించడం జరిగింది. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ పార్షియల్లీ కరెక్ట్ అండి. ఎందుకు అంటే 1992 అమెండ్మెంట్ లో, ఈ కోపెన్హాగన్ అమెండ్మెంట్ లో హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ ని కంట్రోల్డ్ సబ్స్టాన్సెస్ గా, అంటే రీప్లేస్డ్ ఐటమ్స్ గా, కంట్రోల్డ్ సబ్స్టాన్సెస్ గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ దీనికి సంబంధించిన నియంత్రణ కూడా ఫేజ్డ్ అవుట్ మేనర్ లో వీటిని నియంత్రించాలి అని టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. దీని ప్రకారం 2020 నాటికి డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ ని ఫేజ్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
అలానే డెవలపింగ్ నేషన్స్ అభివృద్ధి చెందుతున్న దేశాలు 2030 నాటికి ఫేజ్ అవుట్ చేయాలి. థర్డ్ వన్ చూడండి, హైడ్రోఫ్లోరోకార్బన్లు 1999 బీజింగ్ సవరణ. యాక్చువల్గా హైడ్రోఫ్లోరోకార్బన్లు అనేవి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ కాదు, కానీ ఇవి గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతూ ఉన్నాయి. క్లోరోఫ్లోరోకార్బన్స్కి రీప్లేస్మెంట్గా ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ని తీసుకురావడం జరిగింది రిఫ్రిజిరేషన్ ఇండస్ట్రీలో. కానీ ఇవి ఓజోన్కి నష్టం కలిగించకపోయినా పర్యావరణ కాలుష్యానికి, భూతాపానికి కారణమవుతూ ఉన్నాయి. కాబట్టే వీటిని 2016లో కిగాలి అమెండ్మెంట్ ద్వారా సవరించడం జరిగింది. ఈ కిగాలి అమెండ్మెంట్ ప్రకారం ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ని నియంత్రించడం జరిగింది. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుందండి. వన్స్ థర్డ్ రాంగ్ అని మనకి కన్ఫర్మేషన్ అయితే ఆటోమేటిక్గా ఏ 1 and 2 అనేది కరెక్ట్ అవుతాయి. అండ్ ఈ 1999 బీజింగ్ సవరణ ముఖ్యంగా హైడ్రోఫ్లోరోకార్బన్స్కి సంబంధించి, అంటే కోపెన్హాగన్ అమెండ్మెంట్ అండ్ బీజింగ్ అమెండ్మెంట్ రెండు కూడా హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ని ఎక్కువగా వాటికి సంబంధించి ఉంటుంది. మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ ఐఎన్ఎస్ ఆండ్రోత్కి సంబంధించి ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇటీవలే దీనిని ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చానండి. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని మార్క్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ ఐఎన్ఎస్ ఆండ్రోత్కి సంబంధించి. రీసెంట్గా ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ను నౌకాదళానికి అప్పగించడం జరిగింది. సో ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి, అండమాన్ అండ్ నికోబార్ దీవులలోని అతిపెద్ద దీవులలో ఒకదాని పేరు మీద ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ పేరు పెట్టబడింది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనే నేము లక్షద్వీప్ ఆర్కిపిలాగో, లక్షద్వీప్ ద్వీప సముదాయాలలో ఒకటైన ఆండ్రోత్ దీవి పేరు మీద ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ అని పేరు పెట్టడం జరిగింది. అది అండమాను నికోబార్ దీవులలో కాదండి, లక్షద్వీపులలోని ఒక దీవి ఇది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి, ఇది భారతదేశం యొక్క తీర ప్రాంత అండ్ సబ్లిటోరల్ యాంటీ సబ్మెరైన్ నిఘా సామర్థ్యాన్ని బలపరుస్తుంది. ఎస్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో కీలక పాత్ర పోషించడానికి ఈ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది అండి. ఈ యాంటీ మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ సిరీస్లో మొదటి షిప్ ఐఎన్ఎస్ ఆర్నాలాని కూడా ఇటీవలే లాంచ్ చేశారు. అండ్ సెకండ్ షిప్గా ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆర్నాలా, ఆండ్రోత్ ఈ 2 షిప్స్ కూడా మనకి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది అండి? బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, CAQM కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ వీక్ క్లాస్లో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి మనము డిస్కస్ చేస్తూ ఈ CAQM గురించి వివరించడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో 3 స్టేట్మెంట్స్ ని ఇక్కడ ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని మార్క్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, CAQM గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. CAQM కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. లాస్ట్ వీక్ క్లాసెస్ లో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి ఈ CAQM గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో 3 స్టేట్మెంట్స్ ని ఇచ్చానండి. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి, ఇది పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఈ CAQM అనేది CAQM యాక్ట్ 2021 ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ యాక్ట్ 2021. సో ఈ CAQM యాక్ట్ 2021 ప్రకారం దీనిని ఏర్పాటు చేశారు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సెకండ్ వన్ చూడండి, ఇది NCR ప్రాంతంలో మాత్రమే వాయు కాలుష్యాన్ని పర్యవేక్షిస్తుంది. ఇది కూడా రాంగ్ మనకి. ఎందుకు? ఓన్లీ NCR కాదు, అడ్జాయినింగ్ ఏరియాస్లో ముఖ్యంగా పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాలలోని స్టబుల్ బర్నింగ్ కూడా దీని జ్యూరిస్డిక్షన్కి వస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అండి. ఇక్కడ CAQM అనేది నాట్ ఓన్లీ NCR బట్ ఆల్సో ఇన్ అడ్జాయినింగ్ ఏరియాస్, అంటే NCR చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కూడా ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. థర్డ్ వన్, దీని నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాలు చేయలేము. ఇది కూడా రాంగ్ అండి. ఎందుకు అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ లేదా సుప్రీం కోర్టులో కానీ దీని నిర్ణయాలను సవాల్ చేయడానికి వీలు కల్పించబడింది. కాబట్టి థర్డ్ వన్ కూడా రాంగ్. యాక్చువల్గా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుదామని నేను ఇక్కడ ఫ్రేమ్ చేయడంలో అది మిస్ అయ్యాను. కరెక్ట్ స్టేట్మెంట్ కాదండి, ఇక్కడ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? D 1, 2 and 3 అనేవి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్.
సిక్స్త్ క్వశ్చన్ చూడండి, బీమా త్రయంకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. బీమా త్రయం, బీమా ట్రినిటీ గురించి మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. ఈ బీమా ట్రినిటీలోని ముఖ్యమైన బీమా సుగమ్ ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇది న్యూస్లో ఉంది అండి. సో ఇందులో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను, 1 బై 1 మనం చూద్దాము. బీమా త్రయం అనేది బీమా వ్యాప్తిని పెంచడానికి భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ యొక్క కార్యక్రమం. ఎస్, ఈ బీమా ట్రినిటీ అనేది రూరల్ ప్రాంతాలలో కూడా బీమా పెనిట్రేషన్ ని పెంచడం కోసం IRDA యొక్క రీసెంట్ ప్రోగ్రామ్ గా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ బీమా ట్రినిటీలో బీమా సుగమ్ అనేది ఒక వెబ్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇది 3 భాగాలను కలిగి ఉంటుంది. బీమా సుగమ్, బీమా విస్తార్ మరియు బీమా వాహక్. ఓకే, బీమా సుగమ్ గురించి మనకి తెలుసు, ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కి వాటికి సంబంధించి. అయితే మిగిలినవి కరెక్టా కాదా చూద్దాం. ఇక్కడ చూడండి, బీమా ట్రినిటీ అనేది 3 భాగాలను కలిగి ఉంటుంది. బీమా సుగమ్ ఒక సింగిల్ డిజిటల్ ప్లాట్ఫామ్ గా చెప్పవచ్చు దీనిని. అలానే బీమా విస్తార్ ఇది ఆల్ ఇన్ వన్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీగా చెప్పవచ్చు. బీమా విస్తార్ అనేది అంటే ఎక్కువ పాలసీలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక ఆల్ ఇన్ వన్ పాలసీగా దీనిని చెప్పవచ్చు. అండ్ బీమా వాహక్స్ వీళ్ళు ప్రచారకర్తలు, ఉమెన్ లెడ్ క్యాంపెయిన్ మెంబర్స్గా దీనిని చెప్పవచ్చు. మహిళలు దీనిలో ప్రముఖ పాత్ర వహిస్తారు. వీరి ద్వారా ప్రచారం అనేది జరుగుతుంది. బీమా వాహక్స్ అంటే ఈ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, రూరల్ ప్రాంతాలలో వాటిని మరింత పెనిట్రేషన్ చేయడం గురించి ఈ బీమా వాహక్స్ వర్క్ చేస్తారు. ఈ విధంగా ఈ బీమా ట్రినిటీ అనేది 3 భాగాలను కలిగి ఉంటుంది. బీమా సుగమ్, బీమా విస్తార్ మరియు బీమా వాహక్. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సి 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్ ఆప్షన్స్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గగనయాన్ మిషన్ లో వ్యోమమిత్ర యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? వ్యోమమిత్ర ఇది గగనయాన్ ప్రాజెక్ట్ లోని ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అండి. దీని యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? లాస్ట్ క్లాస్ లో ఇస్రో యొక్క ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఈ వ్యోమమిత్ర గురించి కూడా మనము చర్చించాము. ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. 4 ఆప్షన్స్ ఇచ్చాను అండి. 1 by 1 మనం చూద్దాము. ఇది అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాములను భర్తీ చేయడం, అంటే పూర్తిగా ఆస్ట్రోనాట్స్ అవసరం లేకుండా వారిని భర్తీ చేయడం. ఓకే, చూద్దాం ఇది కరెక్టా కాదా. బి చూడండి, అంతరిక్షంలో మానవ ప్రతిస్పందనలను అనుకరించడం మరియు అంతరిక్ష నౌకా వ్యవస్థలను పర్యవేక్షించడం. సి గ్రహాంతర జీవులపై ప్రయోగాలు నిర్వహించడం. డి భూమికి మరియు అంతరిక్ష నౌకకు మధ్య కమ్యూనికేషన్ లింక్ గా పనిచేయడం. ఓకే, ఇందులో గగనయాన్ మిషన్ లోని వ్యోమమిత్ర యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి అనేది చూద్దాము. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ కన్వర్సింగ్ విత్ ఆస్ట్రోనాట్స్, రికగ్నైజింగ్ దెమ్ అండ్ రెస్పాండింగ్ టు దేర్ క్వెరీస్. ఆస్ట్రోనాట్స్ కు ఇది ఒక ఫ్రెండ్ గా వర్క్ చేస్తుంది. వారి యొక్క ప్రతిస్పందనలను అనుకరించడం, వారు చెప్పే విషయాలను అర్థం చేసుకోవడం, వారికి రెస్పాండ్ అవ్వడం చేస్తూ ఉంటుంది. అలానే అంతరిక్ష నౌకా వ్యవస్థలను కూడా ఇది పర్యవేక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది అండి? బి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. ఫస్ట్ ఏ అండ్ సిని ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేసేవచ్చు అండి. ఎందుకంటే వ్యోమమిత్ర ఇది ఆస్ట్రోనాట్స్ కి ఫ్రెండ్, కానీ పూర్తిగా ఆస్ట్రోనాట్స్ ని రీప్లేస్ చేయదు. కాబట్టి ఏ అనేది తీసేస్తాము. అలానే గ్రహాంతర జీవులపై ప్రయోగాలు చేయడానికి ఆస్ట్రోనాట్స్ కి ఫ్రెండ్ కి దీనికి సంబంధం ఉండదు. కాబట్టి సి అనేది కూడా రాంగ్. అండ్ బి అండ్ డిలో మనకి కొంత కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఇది కమ్యూనికేషన్ లింక్ గా వర్క్ చేయదు. ఇది అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్స్ కి సహాయంగా మాత్రమే పంపించబడుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ మనకి స్వాస్థ్య నారి సశక్త పరివార్ అభియాన్కి సంబంధించి రీసెంట్ ప్రోగ్రామ్. ఇది సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని లాంచ్ చేయడం జరిగింది. అక్టోబర్ 2 గాంధీ మహాత్ముని జయంతి వరకు దీనిని జరుపుతారు. సో లాస్ట్ వీక్ క్లాసెస్ లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో 2 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చాను అండి. స్టేట్మెంట్ 1 చూడండి, స్వాస్థ్య నారి సశక్త పరివార్ అభియాన్ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ప్రారంభించాయి. ఎస్, ఇది జాయింట్ ఇనిషియేటివ్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ 1 చూడండి, ఇది అన్ని మహిళా లబ్ధిదారులకు సార్వత్రిక ఆరోగ్య బీమా కవరేజీని అందజేస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలకు, అంటే ఈవెన్ రిమోట్ ఏరియాలలో ఉండే మహిళలకు కూడా స్క్రీనింగ్ టెస్టులు ఎక్కువగా నిర్వహించడము మరియు వారి అవసరాలకు తగ్గ ఉచితంగా మందులను పంపిణీ చేయడం. కానీ బీమా కవరేజ్కి దీనికి సంబంధం లేదు.
కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ని అడగడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? బి, 2 ఓన్లీ ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఢిల్లీ వాయు కాలుష్యానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. మనము ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీలో అక్టోబర్ మంత్లో చాలా తీవ్రంగా అవుతూ ఉంటుంది. ఆ కంటెక్స్లో సుప్రీంకోర్టు ఒక యాక్షన్ ప్లాన్ని ముందే సిద్ధం చేసుకోమని CAQM మరియు CPCBలను ఆదేశించింది. దాని గురించి డిస్కస్ చేస్తూ ఈ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి చూసాము. అందులో కొన్ని కీలక పాయింట్స్ని ఇక్కడ స్టేట్మెంట్స్లో ఇచ్చాను అండి. 1 by 1 మనం చూద్దాం. పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లలో పంట వ్యర్థాలను కాల్చడం ఢిల్లీ శీతాకాల వాయు కాలుష్యానికి గణనీయంగా దోహదం చేస్తుంది. ఎస్, కరెక్ట్. స్టబుల్ బర్నింగ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అండి. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ వన్, ఢిల్లీ వాయు నాణ్యత సూచిక AQIను లెక్కించేటప్పుడు ఓజోన్ మరియు కార్బన్ మోనాక్సైడ్లను పరిగణలోకి తీసుకోరు. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఇవి వన్ ఆఫ్ ద మేజర్ పొల్యూటెంట్స్. కాబట్టి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఈ ఓజోన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ AQIలో ఏమేమి కన్సిడర్ చేస్తారండి? పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, 10 ఈ రెండు కన్సిడర్ చేస్తారు. ఓజోన్ కన్సిడర్ చేస్తారు, నైట్రోజన్ డయాక్సైడ్ని కన్సిడర్ చేస్తారు, సల్ఫర్ డయాక్సైడ్ని కన్సిడర్ చేస్తారు, అలానే CO కార్బన్ మోనాక్సైడ్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా మొత్తం 6 కాంపోనెంట్స్ ఇందులో ఉంటాయి. సో ఎప్పుడైతే స్టేట్మెంట్ 2 రాంగ్ అయిందో ఆబ్వియస్లీ మనకి A, B, D రాంగ్ అవుతాయి. ఆన్సర్ C అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్ కూడా చూడండి. కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబడుతుంది. ఎస్, మనకి కాలుష్యం యొక్క తీవ్రతను బట్టి ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది అమలు చేయబడుతుంది. 4 దశలలో దీనిని అమలు చేస్తారు అండి. ఎక్కువ కాలుష్యం అంటే తీవ్రమైన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక మాదిరిగా మోస్తరుగా ఉన్నప్పుడు కొంత పరిమితులు అనేవి సడలించబడతాయి. ఇది గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి. అండ్ ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఈవీఎంలు మరియు వీవీప్యాట్లకు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఇటీవల ఈవీఎం మిషన్లు మరియు వీవీప్యాట్లకు సంబంధించిన న్యూస్ చాలా ఆర్టికల్స్లో వస్తూ ఉంది. ముఖ్యంగా ఓటు చోరీ అని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తూ ఉండడం, ఈవీఎంలు చాలా సేఫ్ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానిని ధృవీకరిస్తూ రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ కంటెక్స్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని మార్క్ చేయండి. మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈవీఎంలు మరియు వీవీప్యాట్లకు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈవీఎం వీవీప్యాట్లకు సంబంధించిన డిస్కషన్ చూసాము. స్టేట్మెంట్ 1 చూడండి. ఈవీఎంలు స్వతంత్ర యంత్రాలు మరియు ఇంటర్నెట్ లేదా ఏదైనా బాహ్య నెట్వర్క్కు కనెక్ట్ చేయబడవు. ఎస్, ఇవి బ్యాటరీ బేస్ మీద వర్క్ అవుతాయండి. దీనికి ఏ విధమైన అదర్ సోర్స్ ఆఫ్ నెట్వర్క్ కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ ఉండదు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్, వీవీప్యాట్ స్లిప్లు ఓటర్లు తమ ఓటును ధృవీకరించుకోవడానికి అనుమతిస్తాయి మరియు 45 రోజుల పాటు సురక్షితంగా నిల్వ చేయబడతాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. వీవీప్యాట్లు అనేవి 45 రోజుల పాటు సురక్షితంగా నిల్వ చేయబడతాయి. సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం నియోజకవర్గానికి సంబంధించి అట్లీస్ట్ 5 ఈవీఎంలలో క్రాస్ వెరిఫికేషన్ అనేది వీవీప్యాట్లతో జరుగుతుంది. ఈ వీవీప్యాట్లో ఏముంటాయండి? క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంటుంది, కరస్పాండింగ్ సింబల్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ వీవీప్యాట్లలో మనము వేసిన ఓటు మనం అనుకున్న వ్యక్తికే పడిందా లేదా అనేది క్రాస్ వెరిఫికేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఇవి ఈ వీక్ కరెంట్ అఫైర్స్ మీద వీక్లీ MCQ డిస్కషన్ అండి. ఇందులో మనము ప్రతి వీక్ దీనిని కంటిన్యూ చేస్తాము. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అదే రోజు ఉంటుంది. కొంత టైం కన్స్ట్రెంట్ వలన ఈ వీక్ అలాగా జరగలేదు. నెక్స్ట్ వీక్ యాజ్ యూజువల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.